ఈరోజు మొదటగా ఈనాడు దినపత్రిక. ఇది సీమాంతర కుట్రే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేక ఉగ్రదాడి, అంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత, అటార్నీ వద్ద చెక్పోస్టు మూసివేత, పాక్ జాతీయుల భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం. పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా విడుదల. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు. జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోతున్న పర్యాటకులు. ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా. కొత్త జంటను చిదిపేశారు. భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు. కలిచివేస్తున్న నవ్వదు కన్నీటి వీడ్కోలు. వీళ్ళ బాధను చూస్తే తట్టుకోలేం ప్రజలారా. మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీస్. సివిల్స్ విజేతలైన తెలుగు అభ్యర్థుల్లో అధిక శాతం ఆ కుటుంబాలదే వారే. లక్ష్య సాధనకు పట్టు వదలకుండా ఏళ్ల తరబడి శిక్షణ. అంటే మధ్యతరగతి వాళ్ళకు ర్యాంకులు ఎక్కువ వస్తాయని వీళ్ళ యొక్క అభిప్రాయం. కానీ ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష మే 20 నుంచి షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. ఇది సర్కార్ వారి ఇసుకంట. ప్రజలు భవన నిర్మాణ సంస్థల నిర్మాణ అవసరాలకు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బజార్లను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న బౌరంపేట, అబ్దుల్లాపూర్ మెట్, ఆదిబట్ల, ఒట్టినాగులపల్లి ప్రాంతాల్లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ ద్వారా ప్రభుత్వం నాణ్యమైన దొడ్డు ఇసుకను మెట్రిక్ టన్నుకు 1600, సన్న ఇసుక 1800కు విక్రయిస్తుంది. ఒట్టినాగులపల్లి వద్ద ఇసుకను ఇలా రాశిగా పోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. అదే ఇసుక అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక బయట ఎక్కువ రేట్లు ఉన్నాయి కదా, ఇక వీళ్ళ దగ్గర అయితే తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర అయితే తెచ్చుకోండి అవసరమైన వాళ్ళు. NIRD మనుగడ ప్రశ్నార్థకం. గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా గుర్తింపు. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం. ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన. శనార్థి తెలంగాణ పేపర్. ఉక్కిరి బిక్కిరి. ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు బానుడి బగబగలు. 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు. ఉక్కపోత భరించలేక జనం అవస్థలు. జిల్లాల్లో విపరీతం కరెంటు కోతలు. సర్కార్ తీరుపై మండిపడుతున్న ప్రజలంట. తెలంగాణ ప్రజలు ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు మండుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు భరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ నుంచి కరెంటు కోతలు అధికమయ్యాయి. రోజుకు 5 నుండి 10 సార్లు కరెంటు పోతుండడం గమనార్హం. గృహాలకు విద్యుత్ సరఫరాకు సంబంధించి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీనికి తోడు తెలంగాణలో పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అన్నింటా కటి పాక్తో తెగదెంపులు. భారత్లోకి పాక్ పౌరుల నిషేధం. దేశం విడిచి వెళ్లాలన్న ఆదేశం. రాయబారి కార్యాలయం మూసివేయండి. అటారీ వాఘా చెక్పోస్ట్ క్లోజ్. సింధు జలాల ఒప్పందం రద్దు. ప్రత్యేక వీసాల నిలిపివేత. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం. ప్రధాని అధ్యక్షతన కీలక భేటీ. రాజ్నాథ్ షా, నిర్మలా జయశంకర్ హాజరు. మా సభ సర్కార్కు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ అంతే. కేసీఆర్ మాటలు వినాలని జనం ఎదురు చూస్తున్నారు. 1250 ఎకరాల్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సభ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు. అదే సభ పెడుతురుగా అక్కడ దాని గురించి చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేకు జక్కని సంజయ్ కుమార్ విజ్ఞప్తి. కులగణన కోసం వినతి పత్రం అందజేత. బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున చేసిన ఉద్యమాల గురించి వివరణ.
జాతీయ స్థాయిలో ఓబీసీ, బీసీ లెక్కలు తేలాల్సిన అవసరం ఉందని, అందుకోసం దేశవ్యాప్తంగా కులగణన చేసేలా చూడాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాల్ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అథవాల్ను కలిసి కులగణన జరపాలని వినతి అందజేశారు. జాతీయ స్థాయి కులగణన ఓబీసీ, బీసీ ఉద్యోగ అవకాశాల్లో వారి కోసం చేయండి అని వినతి పత్రం ఇచ్చారు. ఏసీబీకి చిక్కిన అవినీతి జలగలు బిల్లా గణపూర్ ఏఈను రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండెంట్గా శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సురేష్ కూడా. హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై నేడు కీలక సమావేశం. హాజరు కానున్న మంత్రులు, ఉన్నతాధికారులు. రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. లేడీ అఘోరి అరెస్టు. మోకిల పోలీసులకు లేడీ అఘోరి బాధితురాలి ఫిర్యాదు. అది లేడీ అఘోరి ఉంది కదా, ఆమె బాధితురాలు. మోసం చేసిన 9.8 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణ అంట. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. అదే అరెస్ట్ చేసి అఘోరిని. కర్రెగుట్టలో యుద్ధ వాతావరణం. కర్రెగుట్టలకు భారీగా బలగాలు. కాల్పుల మూతలతో దద్దరిల్లుతున్న అడవులు. హిడ్మా సహా పలువురు కీలక నేతలు కర్రెగుట్టలోని. అంటే ఆ కర్రెగుట్టల్లో అది మావోయిస్టులు అని చెప్పి వాళ్ళ కోసం వెతుకుతున్నారు ఫ్రెండ్స్, అంతే. టీపీసీసీ ప్రక్షాళన. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాల కూర్పు. రాష్ట్ర పరిశీలకులకు 3 దశల్లో టాస్కులు. 25 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలి. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరిశీలకులకు బాధ్యతగా పనిచేయాలి. టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అదే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇప్పుడు వీళ్ళు అధ్యక్షులుగా ఉంటారు కదా, వాళ్ళని సమావేశాలు నిర్వహించి వాళ్ళని ఇన్ఛార్జిగా అది చేద్దామని. ముగిసిన పోలింగ్. నిన్న హైదరాబాద్లో ఎన్నికలు జరిగినాయి కదా ఫ్రెండ్స్, దాని గురించి. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 88 మంది. ఓటింగ్కు బీఆర్ఎస్ దూరంగా ఉందంట. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు. అదే ఇది మొత్తం 112 ఓట్లకు 88 మంది హాజరయ్యారు. 78% పోలింగ్. సూర్య పేపర్ ఫ్రెండ్స్. ఉగ్రవాదంపై సర్వత్రా ఆగ్రహం. కన్నీళ్ల పర్యంతం విలపించిన కాశ్మీరం. సైనిక దుస్తులతో వచ్చి పర్యాటకులపై కాల్పులు. పహల్గామ్ ఉగ్రవాదిలో 27 మంది మృతి. దాడిలో మరణించిన 3 తెలుగు వ్యక్తులు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నిరసన గళాలు. మోడీ అధ్యక్షతన హుటాహుటిన ప్రత్యేక సమావేశం. ఎవరిని వదిలిపెట్టాం. ఉగ్రదాడిని ఖండించే కేబినెట్ కమిటీ. నా కేసును కొట్టేయండి. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని పిటిషన్ కోరిన సీఎం. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని పిటిషన్ కోరారు. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారంట. అదే ఆ కేసు ఉంది కదా, దాని గురించి. లాభాల్లో స్టాక్ మార్కెట్. 80,000 దాటిన సెన్సెక్స్. చైనా దిగుమతులపై భవిష్యత్ చర్చల్లో సుంకాలు తగ్గిస్తామని ట్రంప్. ఈరోజు లాభాల్లో కొనసాగిన ఐటీ సూచి 80,116కి పెరిగిన సెన్సెక్స్. మహిళలను కోటీశ్వరులను చేస్తారంట. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్త ఎదగాలి. త్వరలోనే మహిళలకు మీసేవ పౌల్ట్రీ డైరీ వ్యాపారాలు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు అంట. ఈషా ప్రైవేట్ హాస్పిటల్ను మించిన మంత్రి డాక్టర్ ధన్సరి. అదే సీతక్క చెప్పింది ఫ్రెండ్స్. ఉగ్రవాదన కఠినంగా శిక్షించాలి. కేంద్ర ప్రభుత్వం సంఘీభావం. తెలుగువారి మృతి పట్ల ఆవేదన. టీపీసీసీ ప్రక్షాళన చేస్తారంట. జై బాపు జై భీమ్ కార్యక్రమాల పట్ల ఏఐసీసీ అగ్రనేత హర్షం. పార్టీ పరిష్ట సంస్థాగత నిర్మాణ చాలా కీలకం. సిసిజీ మహేష్ కుమార్ గౌడ్. వెట్టి చాకరీ ఇంకెంతకాలం. 15 ఏళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వం వెంటనే బేషరతుకు పర్మనెంట్ చేయాలి. తెలంగాణలోని 12 యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల భారీ ర్యాలీ. మద్దతు తెలిపిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య. ప్రజలందరికీ న్యాయం చేస్తాం. సన్నబియ్యం కార్యక్రమం చరిత్రాత్మక నిర్ణయం. దేశంలో తెలంగాణలో మాత్రం ఈ కార్యక్రమం జరుగుతుంది. సన్నబియ్యం లబ్ధిదారులు తలారి చంద్రయ్య నివాసంలో భోజనం చేసిన మంత్రి. వాళ్ళ ఇంట్లో భోజనం చేసిందట మన మంత్రి. 10th
ఎంజేపీదే హవా 90% ఉత్తీర్ణులతో టాప్ లేపిన బీసీ విద్యార్థులు 29 స్కూల్లో 100% ఫలితాలు నమోదు. రాష్ట్ర స్థాయి పర్సంటేజ్ కంటే అధికం. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలను ఇదే జోరు. బీసీ విద్యార్థుల రిజల్ట్పై మంత్రి సవిత హర్షం. ఈ విజయం ముమ్మాటికి సీఎం చంద్రబాబు దాన్ని వెల్లడి. ఇది మన ఆంధ్ర. సాక్షి పేపర్ నీట్ నిజంగా పరీక్షే. మే 4న జరిగిన నీట్ పరీక్షకు ఎన్టీఏ పెట్టిన నిబంధనలు విద్యార్థులకు నిజంగానే పరీక్షగా మారనున్నాయండి. అదే వాళ్ళు పెట్టిన కండిషన్స్ అవి. మే 22న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 22 నుంచి 29 అడ్వాన్స్ సప్లిమెంట్. ఫలితాల్లో డీలా ఎందుకు? ఇంటర్ ఫలితాల్లో బోర్డు పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. ఫలితాల్లో వెనుకబాటుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరాలు కోరింది. అదే వెనుకబడ్డందుకు దాని అన్నింటిలో ఇదే న్యూస్ ఫ్రెండ్స్. పాక్తో పంచ్ దౌత్య సంబంధాల కత్తెర. దేశ పౌరులకు వీసాలు రద్దు. సింధు ఒప్పందం సస్పెన్షన్. అటార్నీ సరిహద్దు మూత. 65 దాటితే నో పదవి. మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్. చిత్రంలో మీనాక్షి నటరాజన్, అనిల్ కుమార్ యాదవ్. 65 దాటితే నో పదవి. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం. పీసీసీ ప్రశాంత్ రోడ్ మ్యాప్. రాష్ట్ర కార్యవర్గం నుంచి గ్రామస్థాయి వరకు మార్పులు. 10 ఏళ్ల పైగా పార్టీకి సేవ చేసిన వారికే ఛాన్స్. జిల్లాలకు 2 చొప్పున పరిశీలకులు. రాష్ట్ర స్థాయి పరిశీలకుల సమావేశంలో నిర్ణయం. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిపై వెంటనే వేటు. ఇలానే ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చుకోబోతున్నారు. దానివల్ల ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దళారులే రైతులుగా దోపిడీ. రైతులపేట దళారుల పత్తి విక్రయాలు. సహకరించిన సిసిఐ మార్కెట్ అధికారులు. విజిలెన్స్ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు. రైతుకు తెచ్చిన పత్తికి తమ పేరిట కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరణ. ఏ పత్తి కొనుగోలు చేసి అదే కేంద్రంలో అమ్మిన దళారు. క్వింటాల్కు 1000 నుంచి 1500 వరకు లాభం. ఇప్పటికే 7 మార్కెట్ అధికారులపై వేటు. తాజ్మహల్ ఒక అద్భుతం. వీరికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వేయండు. భార్య ఉషా వాన్స్ 3 పిల్లలతో కలిసి బుధవారం ఆగ్రాలోనే సందర్శించారు. కరేగుట్టలో కాల్పుమోత. 2 రోజుల ఆపరేషన్ ముగుస్తున్న ప్రచారం. తీర్పునకు లోబడే డీమ్డ్ హోదా. రాష్ట్ర ప్రభుత్వానికి యూజీసీ హైకోర్టు సృష్టిగా. తదుపరి విచారణపై 30కి వాయిదా. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు. చాలా చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు. నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్. తేమ శాతం పెరగడంతో తీవ్ర ఉక్కపోత. ఇది దయచేసి బయటికి వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న ఈ వాతావరణం చాలా వేడిగా ఉంది. ఎండలు బాగా కొడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒక దెబ్బకు ఒక్కరోజు 8 మంది మృతయ్యారు. ఘోరం ఫ్రెండ్స్. చరిత్ర నిలిచే రాజ్యోత్సవం సభ. కేసీఆర్ ఈ సభ గురించి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 దశాబ్దాలుగా ప్రజల్లో పార్టీ మమేకం. బీఆర్ఎస్తో హిమాలయాల స్థాయికి తెలంగాణ కీర్తంట. 20 పల్లెల్లో గులాబీ జెండాలు ఎగురవేయాలి. కథం తొక్కుతూ వరంగల్ చేరుకోవాలనే పిలుపు. ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ ఏర్పాటు. పార్కింగ్ స్థలాల పరిశీలన. అదే అది ఎల్కతుర్తిలో పెడుతుంది కదా సభ, దాని గురించి. V6 వెలుగు. టెర్రరిస్టుల కోసం వేట మొదలు. జమ్మూ కాశ్మీర్ అణువున జల్లెడ పడుతున్న భద్రతా దళాలు. బారాముల్లాలో 2 చొరబాట్లదారుల హతం. కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్స్ టెర్రరిస్టుల మధ్య కాల్పులు. 28కి చేరిన పహల్గామ్ టెర్రర్ అటాక్ మృతుల సంఖ్య. ఘటనకు కారణమైన ఉగ్రవాద చిత్రాలు విడుదల చేసి స్పాట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి అమిత్ షా. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇవి వాళ్ళ చిత్రాలు. దొంగలీళ్ళు ఘోరం. వీళ్ళు నిలబెట్టి వీళ్ళని కాల్చాలి. బార్డర్ క్లోజ్ చేసిరు. అటారీ వాగా బార్డరు క్లోజ్ చేసిరు. పాకిస్తాన్కు నో ఎంట్రీ. సింధు జలాల ఒప్పందం రద్దు. కదిలిస్తే కన్నీళ్ళే. కాశ్మీర్ తూటాలకు బలైన అమాయకులు. ఆత్మీయులను కోల్పోయి పుట్టడి శోకంలో కుటుంబాలు. వారం కిందటే పెళ్లి. హనీమూన్కి వెళ్ళి విషాదం. యువతి కండ్ల ముందే నేవీ ఆఫీసర్ని కాల్చి చంపిన టెర్రరిస్టులు. భర్త తట్టుకోలేక తన్ను చంపేయాలన్న మహిళ. ఇది మాత్రం ఘోరం ఫ్రెండ్స్. వీళ్ళ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ 78.57 పోలింగు. 112 మందికి గాను ఓటేసిన 88 మంది. ఎన్నికకు దొంగన బీఆర్ఎస్. మొదటి ఓటు వేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రానికి సీఎం రేవంత్ అదే మాది జపాన్ పర్యటన ముగించుకొని వచ్చింది కదా. ప్రాణం తీస్తున్న వడగాళ్ళు. వడదెబ్బతో 3 రోజుల్లో 19 మంది మృతి. 10 రోజుల్లో 10 జిల్లాల్లో 44 డిగ్రీల పైగా టెంపరేచర్లు. నిర్మల్ జిల్లా
దస్తూరాబాద్ 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. అన్ని జిల్లాలను దంచుకొడుతున్న ఎండలు. మరో 2 రోజుల పాటు మరింత తీవ్రత. హీట్నెస్ 11 జిల్లాలకు, రేపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.